నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వైశాఖ మాసంలో రెండో శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి నేను ఈరోజు పిండి దీపాలతో దీపారాధన చేసుకుందామని తొందరగా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తులసి కోటలో దీపారాధన చేసుకున్నాను. చేసుకున్నాక ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ముందుగా అన్ని సిద్ధం చేసుకోవాలి కాబట్టి నేను ముందుగా నైవేద్యం అనేది తయారు చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా చాలా మంచిది. కానీ నేనైతే పరమన్నం, వడపప్పు, పానకం పెట్టాలనుకుంటున్నాను. మన శక్తి కొలిది నువ్వులతో చేసిన లడ్డు అయినా పర్వాలేదు, పులిహోర అయినా పర్వాలేదు, లేదంటే వడలు చేసుకున్నా చాలా మంచిది. కలియుగ ప్రత్యక్ష దైవం అనే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పాలి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు తులసిమాల వేయటం లేదా తులసి దళాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది. పిండి దీపాలు పెట్టి దీపారాధన చేయటం వల్ల చాలా శ్రేష్టకరం మనకి. అదే విధంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పంచోపచారాలు అనేది పూజ చేసుకోవాలి. పుష్పం, గంధం, దీపం, ధూపం ఇవన్నీ స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత గోవింద నామాలు చదవాలి. వీలు ఉంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకున్నా చాలా మంచిది. స్వామివారి వజ్ర కవచాన్ని శనివారం 3 లేదా 7 సార్లు చదువుకోవడం చాలా మంచిది. అలా చదవటం వల్ల మనకి ఒక కవచం వల్లే పనిచేస్తూ ఉంటది, మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అదే విధంగా మనం ప్రతి శనివారం ఇలా పిండి దీపారాధన చేసుకొని గోవిందనామాలు చదవటం వలన మనకు రాబోయే రోజుల్లో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది తొందరగా లభిస్తుంది. వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా చెప్పబడింది కాబట్టి ఈ మాసాల్లో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయటం అనేది చాలా శ్రేష్టకరం. ఈ వైశాఖ మాసంలో కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులను ఆశీర్వదించడానికి భూమిపై కొలువు తీరుతారని మన గ్రంథాలు, పురాణాలు చెప్పబడినాయి. వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని కలిపి పూజ చేయటం వలన సకల శుభాలు కలుగుతాయి. పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామిని భక్తితో ఆరాధిస్తే ముక్తి తొందరగా లభిస్తుంది. వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన లక్ష్మీ కటాక్షం, పాప విముక్తి సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కాబట్టి శనివారం నాడు ఆ వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన మనకు శని దోషాలు అనేవి తగ్గుతాయి. శనిదేవుడు అనుగ్రహం కూడా కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. ఈ మాసంలో ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలతో దీపారాధన చేయటం వలన నేరుగా వెంకటేశ్వర స్వామికి చేరుతుందని భక్తుల విశ్వాసం. ప్రతి శనివారం ఇలా పూజ చేసుకోవడం చాలా శ్రేష్టకరం. మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు గాని, అనారోగ్య సమస్యలు గాని ఉండవు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మన పైన ఉంటది. సో ఈ రోజు నేను ఫాస్టింగ్ కాబట్టి వంట స్టార్ట్ చేస్తున్నాను మా పిల్లల కోసం. మా పిల్లలకైతే సొరకాయ పప్పు వండాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సొరకాయ పప్పు వండేటప్పుడు పెసరపప్పు అనేది దోరగా వేపుకుంటే ఆ కూర అనేది చాలా టేస్ట్ గా ఉంటది. మనకు పచ్చి వాసన కూడా రాదు. చక్కగా ఇందులో ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని దగ్గర 4-5 విజిల్లు వేసుకుని మంచిగా పప్పు అనేది టేస్ట్ ఉంటది. పిల్లలు తినాలి అని ఇంట్రెస్ట్ కూడా పెడతారు, వదలకుండా తింటారు. ఎప్పుడైనా సింపుల్ గా ఇలా చేసుకుంటే అది జ్యూసీగా మన రోటీ పైనకైనా, చపాతీ పైన, అన్నం పైన దేనికైనా మంచిగా సూట్ అవుతుంది. సో ఇదండి నా వీడియో. నా వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మన పైన ఎల్లవేళలా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా ఇలా పిండి దీపాలతో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, వజ్ర కవచం చదువుకోవటం వల్ల మన ఇంటిలో ఎవరికి కూడా ఎలాంటి ఏలనాటి శని గాని, అష్టమ శని దోషాలు గాని ఉండవండి. సో ఇది నా వీడియో. వంట కూడా అయిపోయింది. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నారాయణ.